ఈశ్వరారాధనలో స్వామిని అర్థించవలసిన ఆకాంక్షను క్రింది శ్లోకంలో అమర్చి చెప్పారు మహాత్ములు. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం దేహాంతే తవ సాయుజ్యం దేహిమే పార్వతీపతే. ఆయాసం లేకుండా మరణం, దైన్యం లేని జీవితం, దేహం విడిచాక మోక్షం. ఈ మూడింటిని ప్రసాదించవలసినదిగా పార్వతీపతిని అర్థిస్తున్నారు. మొదటిది, ముందుగా ముగింపు సుఖంగా జరగాలనే కోరికను వ్యక్తం చేయడం చక్కని ఔచిత్యం. ప్రాణ ప్రయాణ సమయంలో కలిగే శారీరక, మానసిక యాతన మన ఆధీనంలో లేదు కనుక ఆ సమయంలో ఎటువంటి యాతన ఉండకుండా భగవత్ స్మరణతో అనాయాసంగా దేహాన్ని విడవడం ఒక వరం. రెండవది, దిగులు, ఆదివ్యాధులు లేకుండా, మనసును కుంగదీసే పరిస్థితులు రాకుండా సాఫీగా జీవితం సాగాలనే అందరి కోరిక అదే దీనిలో ఉంది. మూడవది, అంతిమ లక్ష్యం, జీవితానికి గమ్యం మృత్యువు కాదు, మృత్యువు తరువాత జీవుని స్థితి ఏమిటి? అందుకే మళ్లీ దుర్గతుల పాలవకుండా, జన్మ పరంపరలకు లోను కాకుండా పరమేశ్వరునిలో లీనం కావాలని కోరుకోవాలి.